వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈయన జగన్మోహన్ రెడ్డికి ఒక అనుంగు ఫాలోయర్, ఒక అనుంగు శిష్యుడు కూడా. అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఒక సజ్జల, అదేవిధంగా ఒక విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎలా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంత క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు, అదే స్థాయిలో చెవిరెడ్డి కూడా పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అంతే క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఆయన మిగతా ఎమ్మెల్యేలు అంతా ఒక ఎత్తు, చెవిరెడ్డి ఒకడే ఒక ఎత్తు అన్నంతగా ఆయన హవా నడుస్తూ వచ్చేది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెవిరెడ్డి అంతే స్థాయిలో జగన్మోహన్ రెడ్డితో యాక్సెస్ ఉండేది ఆయనకు. ఇలా చెవిరెడ్డి అత్యంత అటు భారతికి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ అత్యంత సన్నిహితుడైన నేతగా మారారు చాలా తక్కువ టైంలోనే. చెవిరెడ్డి ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుని వినేంతగా చెవిరెడ్డికి అంత యాక్సెస్ ఉండేది వాళ్ళిద్దరి దగ్గర. అలాంటి చెవిరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం చాలా సీరియస్ అయ్యారనే చర్చ జరుగుతోంది. ఆ లీగ్ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వస్తూ ఉంది. చెవిరెడ్డికి సంబంధించి చాలా ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. చెవిరెడ్డి ఐడెంటిటీకి సంబంధించి ఎస్పెషల్లీ ఒక విషయంలో మాత్రం ఈరోజు చెవిరెడ్డి మీద సీరియస్ అయ్యారనే చర్చ జరుగుతోంది. మనకున్న సమాచారం మేరకు ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే జనసేన పిఠాపురంలో సభ జరిగింది, వాళ్ళది పార్టీ ఆవిర్భావ సభ. ఆ వేదిక అప్పటికే ఆయన ఆల్రెడీ జనసేనలోకి వెళ్ళున్నారు. జనసేనలో ఒక సీనియర్ నేతగా ఎమర్జ్ అయ్యేందుకు కూడా బాలినేని ట్రై చేస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో జనసేనకు ఆ సిచ్యువేషన్ అంత కోపపోయే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఒక ఫేస్ ఆఫ్ ది జనసేనలాగా ఉండేందుకు బాలినేని చాలా ఎఫర్ట్ పెడతా వస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలోనే పిఠాపురం వేదికగా జనసేన ఆవిర్భావ సభ జరిగింది. దీనిలో భాగంగానే బాలినేని కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ ఏంటో కూడా మనం చెప్పుకుందాం. ఆ కామెంట్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసేలాగా, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని బదనాం చేసేలాగా ఆ స్థాయిలో బాలినేని మాట్లాడితే ఎక్కడా కూడా చెవిరెడ్డి దాన్ని ఖండించకపోవడం మాత్రం అనేక విమర్శలు పాలవుతుంది అనేక రకాలుగా. చెవిరెడ్డి అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరికి తీసే ప్రయత్నం చేస్తే ఈరోజు బాలినేని విషయంలో చెవిరెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది చాలామందికి పార్టీలో వస్తున్న అనుమానం కూడా. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి మీద ఫైర్ అయ్యారు అనేది మనకున్న సమాచారం. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అసలు చాలామందికి వస్తుంది అనుమానం, అసలు బాలినేని ఎక్కడో జగన్మోహన్ రెడ్డి తిడితే మిగతా నేతలంతా కూడా ఎందుకు స్పందించలేదు, చెవిరెడ్డి ఒక్కడే ఎందుకు స్పందించాలి? చెవిరెడ్డి ఆ స్థాయిలో బాలినేని మీద స్పందించాల్సిన అవసరం ఏముంది? అసలు జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి మీద సీరియస్ అయ్యారంటూ కూడా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మనం ఒకసారి సమాధానం అయితే చెప్పుకునే ప్రయత్నం చేయాలి. నిజంగానే బాలినేనికి చెవిరెడ్డి లింక్ ఉందా అంటే ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేశారు. అనేక కీలక రాజకీయ పరిణామాల మధ్య ఆయన ఒంగోలుకి రావడం జరిగింది. ఒంగోలు నుంచి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. సో ఈ క్రమంలోనే అటు బాలినేని వర్సెస్ చెవిరెడ్డి అనే పరిణామాలు కూడా వచ్చాయి. ఆ వాటికి దారితీసిన పరిస్థితులు కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నిజానికి మనం చూసినట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్తో అసోసియేషన్ ఉంది, వైఎస్తో అంతే అసోసియేషన్ ఉంది. అప్పుడు ఆయన వైఎస్ హయాంలో కూడా చైర్మన్గా పనిచేశారు. టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీని పెట్టిన తర్వాత చెవిరెడ్డి ఆయన వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ప్రయారిటీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో మొదటిసారి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి చూసినట్లయితే చంద్రగిరి నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆ రోజు అర్ణ లాంటి వాళ్ళని ఓడించి. ఇక చెవిరెడ్డి ప్రతిపక్షంలో, ఆ రోజు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, చెవిరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా, బట్ తనకు ఎదురు లేదన్నట్టుగా ఆయన అంతే తన హవా చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు. మిగతా ఎమ్మెల్యేల కంటే కొంచెం డిఫరెంట్గా యాక్ట్ చేసేవాళ్ళు, అటు అసెంబ్లీలో అయినా సరే ఇటు బయట అయినా సరే. అలా చెవిరెడ్డి తనకంటూ చాలా తక్కువ సమయంలోనే ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీలోనే కాదు, ఇంక్లూడింగ్ తన కాన్స్టిట్యున్సీలో కూడా చెవిరెడ్డికి ఆ స్థాయిలో జనంతో అసోసియేషన్ ఉండేది. ఇక 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్సీపీ 151 సీట్లతోని ఒక థమ్మింగ్ మెజారిటీతోని అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. చెవిరెడ్డి చూసినట్లయితే ఆ రోజు మళ్ళీ చంద్రగిరి నుంచి కూడా ఆయన గెలవడం జరిగింది. పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డికి చెవిరెడ్డి అప్పుడే చాలా క్లోజ్ అసోసియేట్గా కూడా ఉన్నారు. ఇలాంటి క్రమంలో చెవిరెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని కూడా అందరూ అంచనా వేశారు. కానీ లోకల్గా ఉన్న ఈక్వేషన్స్ మాత్రం చెవిరెడ్డిని మంత్రి పదవి దాకా తీసుకెళ్ళలేకపోయాయి. ఫస్ట్ క్యాబినెట్లోనే అదే జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి గెలిచిన పెద్దిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం కానీ, సెకండ్ టైం క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో అదే జిల్లా నుంచి రోజాను మళ్ళీ మంత్రిగా తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చెవిరెడ్డి మంత్రి పదవికి అయితే అడ్డుపడుతూ వచ్చాయి ఈ సమీకరణాలన్నీ. కానీ చెవిరెడ్డి మాత్రం మంత్రిగా లేకపోయినా అటు భారతీయకి జగన్మోహన్ రెడ్డికి అంతే స్థాయిలో ఆయన దగ్గర ఉండేవాళ్ళు. ఏ స్థాయిలో అంటే కేసీఆర్ కోసం జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రచార రథాలని చెవిరెడ్డితోని పంపించేంత, కేసీఆర్ కోసం చెవిరెడ్డి తెలంగాణలో ఉండి మరీ ఆయన కోసం సర్వేలు చేసేంత ఆ స్థాయిలో చెవిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో యాక్సెస్ ఉంది. కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక లైజనర్గా కూడా చెవిరెడ్డి ఎన్నోసార్లు ఉపయోగపడడం జరిగింది. ఇక ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయన మీద కన్సర్న్ చూపించేవాళ్ళు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
ఒక ఇంటి ముందు తాడేపల్లిలో జగన్ ఇంటి ముందు ఒక తిరుమలకు సంబంధించి ఒక సెట్ వేసి అక్కడ పూజలు జరిపిస్తే తిరుమల వెళ్ళడానికి సంకోచించే భారతి మాత్రం ఆ సెట్కి వెళ్ళి పూజలు చేసిన పరిస్థితి ఉంది. అలా చెవిరెడ్డిని కూడా ఫ్యామిలీ ఓన్ చేసుకుంది. ఒక దశలో చెప్పాలంటే చెవిరెడ్డి ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి అదే స్థాయిలో ఓన్ చేసుకునేవాళ్ళు కూడా. మనం చూసినట్టు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారో ఆ ఎలక్షన్స్ 2018లో మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో ఏదైతే రేపు ఉదయం ఎలక్షన్ అనగా ఈరోజు నైట్ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర మొత్తం ఏపీ పోలీసులు మోహరించడం జరిగింది. అక్కడ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఇది కూడా కేసీఆర్ మీద ఒక సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం అనే చర్చ కూడా అప్పట్లో జరిగింది. చెవిరెడ్డి సూచన మేరకే జగన్ ఇలాంటి హడావిడి చేశారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పుడే ఆయన సీరియస్ అయ్యారనే వార్తలు కూడా వచ్చాయి. సో వాట్ ఎవర్ ఇట్ మే, మొన్నటి ఎన్నికల్లో మాత్రం కూటమి కారణంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితమయ్యారు. ఈ రోజున 11 సీట్లకి చెవిరెడ్డి కూడా ఓడిపోయారు. అయితే ఎన్నికలకు ముందు ఒక ట్విస్ట్ జరిగింది. చెవిరెడ్డి తన కొడుకు టికెట్ అడిగే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆల్మోస్ట్ 2020 నుంచి కూడా ఆయన అడుగుతూ ఉన్నారు 24 ఎన్నికల్లో తన వారసుని దించుతాను రంగంలోకి అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డికి సానుకూలత అయితే చూపించలేదు. చెవిరెడ్డి చంద్రగిరి నుంచి పోటీ చేయాల్సిందే అని చెప్పి కూడా ఆయన చెప్తూ వచ్చారు. సో బట్ ఏది ఏమైనా సరే తన వారసుని ఎట్లాగైనా సరే మోహిత్ రెడ్డిని అక్కడ దించాలని చెవిరెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే అనుకోకుండా ఎన్నికల నాటికి అనేక కీలక పరిణామాలు జరిగాయి ఒంగోలు కేంద్రంగా, ఎస్పెషల్లీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కేంద్రంగా. ఎందుకంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏదైతే తన కొడుకు లిక్కర్ మాఫియా కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన దగ్గరికి తీయలేదని అసంతృప్తితో ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి తను నమ్మించి మోసం చేశారనే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ వైపు చూశారు. టీడీపీ ఆయన అక్కడి నుంచి తీసేసుకుంది. ఆయన ఆపడానికి బాలినేని లాస్ట్ మీట్ వరకు కూడా పనిచేశారు. ఎప్పుడైతే మాగుంట పక్కకు వెళ్ళిపోయారో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు వైఎస్ఆర్సీపీకి అభ్యర్థి కరువయ్యారు. సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు తను పోటీ చేస్తాను ముందుకు వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అంతగా ఆయన మీద అంత సాఫ్ట్ కార్నర్తో లేరు. అప్పటికైనా 2 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా పనిచేసి ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఆ రోజు రాజ్యసభ ఇస్తానని కూడా సుబ్బారెడ్డికి హామీ ఇవ్వడం జరిగింది. ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా ఇచ్చున్నారు ఆ సమయంలో. ఇక ఇలాంటి సందర్భంలోనే వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు ఎవరూ లేని పరిస్థితులు ఒక దశలో బాలినేని కూడా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ అప్పటికే తన మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెడతాం కానీ తను అన్ని విధాలా వాడుకొని పార్టీ వదిలేసిన సిచ్యువేషన్ ఎన్నోసార్లు ఆయన ఎక్స్ప్లాయిట్ చేస్తూ వచ్చారు. అటు జనసేనతో కూడా సన్నిహితంగా ఉంటూ వచ్చారు. బట్ ఆయన జనసేనలోకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి కట్టడి చేశారు. ఎప్పుడైతే చెవిరెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒంగోలులో ఎంపీగా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారో అప్పుడు బాలినేని నిజంగానే రగిలిపోయారు. ఆ సమయంలో ఎక్కడో నాన్ లోకల్ అతన్ని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా ఎలా తీసుకొస్తారు మీరు అని చెప్పి కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. చెవిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆయన ఎంపీగా పోటీ చేయడానికి కూడా బాలినేని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు, చాలా బహిరంగంగా వ్యతిరేకించారు. దాని బదులు జిల్లాలోనే ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే మంచిది కదా అని కూడా ఆయన నెగోషియేట్ కూడా చేసిన పాపం ఆయన మాట పట్టించుకున్న పరిస్థితి అప్పట్లో లేదు. దెన్ మొన్నటి ఎన్నికల్లో చెవిరెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయినా సరే ఈరోజు ఎంపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఒంగోలు ఎంపీకి. అదే జిల్లా స్థాయిలో అన్ని విషయాలను కూడా చెవిరెడ్డి మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే బాలినేని ఈరోజు ఆ పార్టీలో లేరు. ఓడిపోయిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో తన అవమానాలన్నిటినీ మీడియా ముందు ఎక్కువ పెడుతూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ రోజున జనసేనలో ఉన్నారు ఆయన. సో ఈ క్రమంలోనే జనసేన ఆవిర్భావ సభ జరిగింది. జగన్మోహన్ రెడ్డి తాను ఎనర్జీ మినిస్టర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి తనకు తెలియకుండా సిస్కోతో ఒప్పందాల దగ్గర నుంచి అదానీ ఎనర్జీస్తో ఎలా ఒప్పందాలు కుదుర్చుకున్నారో అనే అంశాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఆఖరికి మంత్రిగా ఉన్నా తనకు తెలియకుండా తన సంతకాలు కూడా ఫోర్జరీ చేశారనే సంచలన విషయాన్ని ఆయన బయటపెట్టడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తన రోడ్డును పడేశారంటూ కూడా బాలినేని మాట్లాడారు. అంటే ఇది ఒక చాలా సీరియస్ ఎలిగేషన్. బాలినేని ఆ ఫ్యామిలీకి చాలా దగ్గర బంధువు. జగన్మోహన్ రెడ్డికి కానీ అటు వైఎస్ ఫ్యామిలీకి కానీ చాలా దగ్గర బంధుత్వం ఉన్న వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేదిక నుంచి అలాంటి కామెంట్స్ చేస్తే చెవిరెడ్డి ఎక్కడా కూడా వాటిని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇదే చాలామందిలో ఒంగోలు వైసీపీ నేతల్లో ఒక అసహనాన్ని అయితే కలుగజేస్తూ ఉంది. బాలినేనితో ఎలాగూ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి చెవిరెడ్డి ఎందుకు బాలినేని పూర్తి స్థాయిలో టార్గెట్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డిని ఆ స్థాయిలో టార్గెట్ చేసిన చెవిరెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారనేది చాలామందికి వస్తుంది అనుమానం. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి మీద ఫైర్ అయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే చెవిరెడ్డి పార్టీ ఏదైనా సరే ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినా సరే కీలక పదవులు ఉన్నా సరే ఇతర పార్టీ నేతలతో కూడా అంతే సానుకూలంగా అంతే సన్నిహితంగా ఆయన వ్యవహరించేవాళ్ళు. కోరి మరీ వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలనో కోరి మరీ సున్నం పెట్టుకోవాలనో ఎప్పుడు కూడా ఆయన బిహేవియర్ ఉండదు. అనేకసార్లు మనం చూసాం చంద్రబాబు నాయుడు క్యాన్వాయ్ చంద్రగిరి నుంచి వెళ్తూ ఉంటే ఆ రోజు నుంచొని మరీ నమస్కారం పెట్టిన పరిస్థితుంది. ఈవెన్ అసెంబ్లీలో కూడా అలా వివాదాలకు దూరంగా ఉంటాడని ఆయనకి పేరుంది పైకి మాత్రం. సో అలాంటి చెవిరెడ్డి ఈరోజు బాలినేనితో అనవసరంగా వివాదం ఎందుకని మేల్కొంటున్నారా, లేకపోతే తాను ఎలాగూ పార్టీ అధికారంలో లేదని మెదలుకుంటున్నారో మనకు తెలియదు, సైలెంట్గా ఉన్నారో మనకు తెలియదు. కానీ ఈరోజు చెవిరెడ్డి బాలినేని విషయంలో సైలెంట్గా ఉన్న తీరు మాత్రం
జగన్మోహన్ రెడ్డికి నిజంగానే కోపం తెప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి మధ్య బాండింగ్ని బ్రేక్ చేస్తాయా, లేకపోతే ఆ బాండింగ్ ఇంకా ఇక ముందు ఎలా ఉండబోతుందో వాళ్ళిద్దరి మధ్య అనేది అయితే మాత్రం పూర్తిగా మనం చర్చించుకోవాల్సిన అంశమే. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చెవిరెడ్డి అయితే మాత్రం ఆ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఇంక్లూడింగ్ సజ్జలను దూరం చేసుకున్నారు, జగన్ కొంచెం పక్కన పెట్టారు ఆయన విమర్శలు రావడంతో. సాయిరెడ్డి లాంటి వాళ్ళు ఆ పార్టీ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. అందుకే ఈరోజు ఆ ప్లేస్లో చెవిరెడ్డి అంతా అయ్యారు ఆ పార్టీకి. అలాంటి సమయంలో చెవిరెడ్డిని వాంటెడ్లీ జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకుంటారని కూడా ఎవరు అనుకో. మరి ఈ విషయంలో అసలు వాస్తవాలు ఏంటి అనేది కూడా ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.